నమస్తే. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయనని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నిర్మాతగా 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో మనకెన్నో అత్యుత్తమ చిత్రాలను అందించారు దగ్గుబాటి సురేష్ బాబు గారు. మూవీ మొఘల్ రామానాయుడు గారి వారసుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఈ డిసెంబర్లో ఆయన తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనతో పాటు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి డిఫికల్ట్ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మొన్న డిసెంబర్లో జరుపుకున్నారు, ఇమీడియట్గా ఇయర్ షిఫ్ట్ అయిపోయింది, మళ్ళీ పుట్టినరోజుకి వచ్చేసారు. ఎలా అనిపించింది ఈ మధ్యలో ఇయర్ ట్రాన్సిషన్? అంటే దిస్ ఇస్ బీన్ అ షాకింగ్ ఇయర్ టు టెల్. అంటే నోబడి ఎక్స్పెక్టెడ్. అంటే చాలా అనుకుంటాం జీవితంలో జరుగుతాయని, ఇలా అవుతుందని మాత్రం ఎప్పుడు అనుకోలే. దట్ 9 months ఇంట్లోనే ఉంటాను నేనైతే. ఇది ప్రాబబ్లీ 4వ, 5వ స్టూడియోకి రావటం ఈ 9 నెలల్లో, మార్చి నుంచి. బాగా జాగ్రత్తగా ఉంటున్నాం. అంటే వాట్ ఇట్ టెల్స్ అస్ ఇస్ లైఫ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. మనం ఏదైనా ఆలోచిస్తాం కానీ, బట్ దట్ సంథింగ్ ఎల్స్ ఇస్ గ్రేటర్ దెన్ వాట్ వీ థింక్ వీ ఆర్. సో అదేదో మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారే, వెదర్ ఇట్ ఇస్ గాడ్ ఆర్ సంథింగ్ ఎల్స్, దెర్ ఇస్ దట్ సంథింగ్ ఎల్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఆల్ ద సైన్స్, ఆల్ ద నాలెడ్జ్, వాట్ ఎవర్ ద వరల్డ్ హ్యాడ్, a small thing has come and it's just changed everybody's lives. So you should look at it from that perspective, that be happy with what you have that moment. If you are living this moment happily, that itself is a great satisfaction and happiness. ఇయర్ అంటే మా అందరికీ కూడా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలే మాకు. మీకు ఎలా ఉంది సార్ ఇయర్, ఎట్లా గడిచింది? యాక్చువల్లీ అంటే ఇట్స్ వెరీ సాడ్ దట్ చాలా ఇష్యూస్లో మనం బయటకు వెళ్ళలేకపోయాం, చాలా ఉంది. కానీ నా కొడుకు పెళ్లి జరిగింది, ఐ కుడ్ నాట్ ఇన్వైట్ ఎనీబడి. దట్ వాజ్ అ హ్యాపీ థింగ్. బట్ ఆ హ్యాపీనెస్లో ఎవరితో షేర్ చేసుకోలేకపోయాం. చాలామంది ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ ఈ కోవిడ్ వల్ల చనిపోయారు. ప్రతి సంవత్సరం ఎవరో చనిపోతూ ఉంటారు. ఈ కోవిడ్ వల్ల చనిపోతా ఆ ఫ్యూనరల్స్కి వెళ్ళలేకపోయాము. సో దోస్ వర్ ఆల్ వెరీ సాడ్ మూమెంట్స్. బట్ ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ, మచ్ మోర్ దెన్ బిఫోర్. మా వైఫ్, మదర్, మామూలుగానే ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ని. నేను ఇన్ని సంవత్సరాలు బాగా బిజీగా ఉండి ఇంట్లోనూ ఉంటూ హ్యావింగ్ ఆల్ ద టైమ్ దట్ ఐ వాంట్ అండ్ స్టేయింగ్ బిజీ వాజ్ పాసిబుల్. అంటే ఇంట్లో ఉండి కూడా వ్యాపారాలు చేయొచ్చు. యూ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా గార్డెనింగ్లో ఎక్కువ చేసేసాం. ఇంటి పైన అంతా వీ క్రియేటెడ్ న్యూ వెజిటబుల్ గార్డెన్ టెర్రస్. బాగా చిమ్మటాలు, ఓడవటాలు, ఇంతకుముందు అలవాటు లేనంత ఇల్లు చిమ్మేసేయడం మొదలు పెట్టేశాను. So I really enjoyed myself. I at the personal level I have no problem. Definitely businesses affect ayini, chaala mandi baga affect ayyaru. Feel very sorry for them. Manam cheyagalgina help kontamandiki cheyagalugtunam gaani lot of impact is there. But ఏదొచ్చినా కూడా we should be able to pleasantly pass it off. That is what we have to learn. అంటే కంప్లైనింగ్ అనేది జీవితంలో ఆపేసేసి, అరే అది అయిపోయింది, ఇది అయిపోయింది అని ఆపేసేసి, జస్ట్ దే ఆల్ హ్యాపెన్. రోజు ఒకటి వస్తుంది, బట్ లెట్స్ టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్ అనేది మై మెయిన్ థాట్. అది ఇంకా అండర్లైన్ అయింది ఈసారి. కరోనా అనేక కోణాల్లో అందరికీ ఎఫెక్ట్ చేసింది, నష్టపరిచింది. మీకు అనేక పార్శ్వాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం ఉంది, ఒక నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఎగ్జిబిటర్గా ఉన్నారు. ఈ డిఫరెంట్ లెవెల్స్లో మీకు ఎట్లాంటి ప్రభావం చూపించింది మీ మీద కరోనా ఎఫెక్ట్? అంటే ఇంపాక్ట్ అనేది అన్నిటికీ ఉంది, ఆపర్చునిటీస్ కూడా అన్నిటికీ వచ్చినాయి. ఇఫ్ యూ టేక్ ద ప్రొడ్యూసింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, మనం అందరం సినిమాలు తీయటానికి వచ్చాం. అది యాజ్ టైం వెంట్ ఆన్, టెలివిజన్ వచ్చింది, టెలిఫోన్లో చూడటం మొదలుపెట్టాం, కంప్యూటర్లో చూడటం. అంటే మన సినిమాల్ని శాటిలైట్ కూడా అమ్మటం అనేది అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఓటీటీ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందే వచ్చేసింది, కానీ అది చాలా పెద్దదైపోయింది. So as a content maker, though the screen is changing, content తీయటానికి మాత్రం great opportunities are there. ఒక చిన్న యూట్యూబ్ కాంటెంట్ మేకర్ దగ్గర నుంచి ఒక మల్టీ స్టారర్, మల్టీ బిగ్ ఫిల్మ్ తీసే వాళ్ళకి ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆపర్చునిటీ. సో మేము కూడా వీ బికేమ్ యూట్యూబ్ ఛానల్ ప్రొడ్యూసర్స్, వీ హ్యావ్ స్టార్టెడ్ ఓటీటీ అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఫిల్మ్. సో ఇది అయిపోయినాక
కాంటెంట్ మేకింగ్ విల్ ఆల్వేస్ బీ గుడ్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ స్టూడియోస్ అన్ని మూతపడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయినాక ఈ కాంటెంట్ పెరగటం వల్ల టెలివిజన్ కొంచెం ఇంపాక్ట్ అయినా కూడా ఎక్కువ షోస్ తీస్తున్నారు అందరూ ఈ ఓటీటీ వల్ల. ఆల్ ద స్టూడియోస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. బాగా ఎఫెక్ట్ అయింది మాత్రం ఎగ్జిబిషన్. సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ టోటల్గా ఇప్పుడు దాకా సరే ఇంకా తిరిగి రాలేదు. రేపు ఏదో 25కి కొంచెం రివైవ్ అవుతుంది అనుకుంటున్నాం. దట్ ఈస్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అండ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఈజ్ స్టిల్ అ వెరీ వేగ్ క్వశ్చన్. అది ఇక ప్రీవియస్ హైట్స్కి వస్తుందా రాదా? వస్తుందనే ఆశతోటి చాలామంది ఉన్నాం. కొన్ని ఇండికేటర్స్ అలా చూపెడుతున్నాయి. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే థియేటర్లకి జనం ఇక ఏమి అంటే రోజంతా పనిచేసి సాయంకాలం కనీసం సినిమాలకి వెళ్తారని, ఒకసారి కోవిడ్ అయిపోయినాక దాంతో కన్జంప్షన్ పెరుగుద్ది అనేది దెర్ ఇస్ వన్ దిస్ థింగ్. కానీ అన్ఫార్చునేట్గా ఈ టైంలో చాలామంది థియేటర్లు మూసేసుకున్నారు. ఇప్పుడే ప్రతి రాష్ట్రంలో 10 నుంచి 20 థియేటర్ల దాకా పడేసేసి వాటిని వేరే చేస్తున్నారు. ఇప్పుడు ఇలా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లు ఈ కోవిడ్ వస్తూ ఉంటే దెన్ ద వైబిలిటీ ఆఫ్ ద బిజినెస్ బికమ్స్ వెరీ డేంజరస్. సో వాళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. ఇంటర్నేషనల్గా మాత్రం వాట్ ఈస్ వెరీ క్లియర్ ఇస్ దట్ ఓటీటీ బిజినెస్, స్ట్రీమింగ్ బిజినెస్ ఇస్ బిగ్గర్ దెన్ థియేట్రికల్ బిజినెస్. అంటే నెట్ఫ్లిక్స్ అనే కంపెనీ is today bigger than Walt Disney's movie business and Warner Brothers together. So when the size of streaming is so big, the investors of Walt Disney and Warner Brothers are asking, why are you making cinema for theaters? You make content for OTT only because there is more there. Or you make your OTT bigger. So if everybody starts thinking that OTT is bigger, then theatrical exhibition will start shrinking. So that is a big question mark. How the theatrical exhibition will pan out over a period of time. ఇప్పుడు రేపు సమ్మర్ తర్వాత చాలా బాగుంటుంది. 1 or 2 yearsకి చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా పెంటప్ సినిమాలు ఉన్నాయి అవన్నీ. అది కంటిన్యూ అవుతుందా లేదా? ఎక్స్పీరియన్స్ మనం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో చూసేదానికన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నారా లేదా? దట్ ఈస్ అ క్యాల్కులేటెడ్ కాల్ దట్ ది ఇండస్ట్రీ మస్ట్ డూ నౌ. అంటే నిర్మాతలు అందరూ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎగ్జిబిషన్ సెక్టర్ని ఎలా కాపాడుకోగలం. ఎందుకంటే దానికే ఎక్కువ జబ్బు వచ్చింది. దాన్ని కాపాడుకుంటేనే లాంగ్ రన్లో నిర్మాతలకు కూడా మంచిది, హీరోలకు కూడా మంచిది. ఈ పాండమిక్ తర్వాత మీరు వెళ్ళి పెద్దలందరూ కూడా కలిశారు. ఏంటి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి హామీ వచ్చింది? అది సరిపోతుందా? వచ్చింది? సి గవర్నమెంట్కి వీఆర్ వన్ పార్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. వీవ్ హ్యాడ్ మీటింగ్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్. మొన్న జగన్ గారు పవర్ టారిఫ్ అడిగాము, 3 months వేవ్ ఇచ్చారు. వీ వర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మేము 6 monthsకి అడిగితే 3 monthsకి ఇచ్చారు. బికాస్ అన్ని ఇండస్ట్రీస్ సఫర్ అయినాయి కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మీకు ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది అనేది దట్స్ దేర్ ప్రాబ్లమ్. అక్కడ వచ్చింది ఆ 3 months తప్ప ఆన్ హ్యాండ్ వీవ్ గాట్ నథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. ఇంకా తెలంగాణలో రాలేదు, ఇస్తానని చెప్తున్నారు, బట్ ద జియో హెస్ నాట్ కమ్. మేము సెంట్రల్ గవర్నమెంట్లో జిఎస్టీని రెడ్యూస్ చేయండి, ఈ 50% ఆడియన్స్ని కూర్చోబెడుతున్నారు కదా, ఆ టైం వరకు 50% జిఎస్టీ కట్టించుకోండి కొంచెం ఉంటుందని అడిగాము. ఇంకా వీ నాట్ గాట్ ఎనీ రెస్పాన్స్ ఆన్ దట్. బికాస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా, ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా అనేది వాళ్ళ ప్రాబ్లమ్. అండ్ వీఆర్ వెరీ స్మాల్ ఇన్ దేర్ ఐస్ బికాస్ యాజ్ అ సైజ్ ఆఫ్ బిజినెస్ మనకి చాలా ప్యాషనెట్గా ఉంటుంది. సో దట్ ఈస్ దేర్ కంపల్షన్. సో వీ క్యాన్ట్ కంప్లైన్. అంటే దే హ్యావ్ టు సీ అసలు మీడియాలో ఎన్ని వేల లక్షల జాబులు క్రియేట్ చేయగలం, వాట్ షుడ్ వీ డూ టు క్రియేట్ మోర్ జాబ్స్ ఇన్ మీడియా. దట్ షుడ్ బి దేర్ థింకింగ్. వీ క్యాన్ట్ ఫోర్స్ ఇట్ ఆన్ దెమ్. So as economic advisors or whoever, they have to tell the people that this is what it needs. And Maggoda, we don't have a powerful lobby and we don't have a unanimous voice to talk what is right. మా ఇండస్ట్రీలోనే 100 voices ఉంటాయి. ఒకరిదంటారు అది ఎప్పుడు ఉంటుంది సార్, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఎస్, అంటే బికాస్ మీడియా ఇస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఎర్లియర్ మీడియా వాజ్ నాట్ అవైలబుల్. Now it is available. I'm not finding fault in anybody saying anything. Each one for himself. ఈ పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ గవర్నమెంట్ కూడా ఏంటి అసలు వీళ్ళు కన్ఫ్యూజ్డ్ పీపుల్. వీళ్ళకి ఒక క్లారిటీ లేదు, వాళ్ళ క్లారిటీ లేదు. ఇప్పుడు థియేటర్ ఓపెనింగ్ ఉండింది,
కొంతమంది తొందరగా ఓపెన్ చేసేయండి, కొంతమంది స్లోగా ఓపెన్ చేసేయండి అని. మీకు ఏం కావాలి మీరు చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈచ్ వన్ హ్యాస్ ఇస్ ఓన్ ఒపీనియన్. సో గవర్నమెంట్ సరే ఇప్పుడు చేసుకోండి అని చెప్పారు వాళ్ళు. మీరు చెప్పినట్టు గతంలో ఉన్న ఇనానిమస్ వాయిస్, ఇనానిమస్ ఒకళ్ళే చెప్పే ఆ నాయకత్వం అనేది ఎందుకు ఇప్పుడు లోపించింది? లేదు అంటే బాగా ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది, ఎవరు ఆ లీడర్షిప్ తీసుకోలేదు, బురద జల్లటం చాలా ఈజీ అయిపోయింది, మనకి ఎందుకులే అని తప్పిచ్చేసేసుకునే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. అది మన ఇండస్ట్రీలోనే కాదు, అక్రాస్ సొసైటీ దట్ ఈస్ బికమింగ్ ద నేచర్ నౌ. వెదర్ యూ టేక్ అ క్లబ్ ఎలక్షన్, వెదర్ యూ టేక్ ఎనీ బిజినెస్, జనరలీ డిస్గ్రంటెడ్ వాయిసెస్కి ఈజీ మైలేజ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు కార్పెట్ కింద తోసేసేవారు. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ మీడియా, అవైలబిలిటీ ఆఫ్ ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ అండ్ పోస్ట్ సంథింగ్ ఆన్ అండ్ ఇట్ కెన్ బికమ్ వైరల్. సో దాంతో ఈవెన్ యూ టేక్ పాలిటిక్స్, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. నిర్మాతల మండలిలో కూడా యాక్టివ్ నిర్మాతలకి నిర్మాతల మండలికి డిఫరెన్సెస్ వచ్చినట్టున్నాయి కదా, రెండు అంటే వర్గాలు. బికాస్ ఇప్పుడు చాలా మంది ఇక్కడ రెగ్యులర్ నిర్మాతల్లో సినిమాలు తీనోళ్ళు ఎక్కువ డిసిషన్ తీసుకుంటున్నారని వాళ్ళు ఒకటి పెట్టారు. వాళ్ళు ఒకటి పెడితే వాళ్ళు పర్సనల్ డిసిషన్స్ తీసుకుంటున్నారు, యూనిఫామ్ అందరితో చెప్పి తీసుకోవటం లేదని వాళ్ళ మీద కంప్లైంట్ ఉంటుంది. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అమ్మా. సమ్ గుడ్ విల్ హ్యాపెన్ దేర్, సమ్ గుడ్ విల్ హ్యాపెన్ హియర్. ఇట్స్ అండ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మీటింగ్కి సంబంధించి యాక్టర్స్లోనే ఇప్పుడు బాలకృష్ణ గారు నన్ను ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు పాండమిక్ టైంలోనే మీరు వెళ్ళినప్పుడు. ఏంటి దాని మీద మీరు ఏమంటారు? అందరూ ఒకటే కదా అంటే కాదు, ఇప్పుడు ఇంటెన్షనల్గా పిలవలేదా, ఓవర్ సైట్తో పిలవలేదా, ఇస్ ద వే వీ వాంట్ టు టేక్ ఇట్. ఇప్పుడు కొన్ని ప్రొడ్యూసర్స్ మీటింగ్స్ ఉంటాయి, నన్ను పిలవరు, వెదర్ దే ఇంటెన్షనల్లీ డిడ్ంట్ కాల్ మీ ఆర్ ఇట్ వాస్ బై ఓవర్ సైట్ ఆర్ దే డిడ్ నాట్ వాంట్ మై సర్వీసెస్, ఇస్ దేర్ కాల్, హూఎవర్ ఇస్ రన్నింగ్ ఇట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు ఏదో చేశారు, వెళ్ళారు. సో ఐఎమ్ సేయింగ్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్. అలాగే ఇండస్ట్రీని తీసుకురావడం, అప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి తీసుకురావడానికి ఎట్లాంటి స్ట్రగుల్ పడింది? ఇప్పుడు కంపారిటివ్లీ ఇక్కడ నుంచి అటు అమరావతికో లేదంటే వైజాగ్కో తీసుకెళ్లాలంటే ఎలాగా, ఎవరు కోషిష్ చేస్తారు? మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి రావటానికి ఎర్లీ లీడర్స్, నాగేశ్వరరావు గారు, ఆయనకి ఏదో తెలుగు భాష మీద ఇంట్రెస్ట్, ఆయన రామారావు గారు, వాళ్ళు ఇద్దరు ఏదో బిగినింగ్లో వచ్చారు, సారథి స్టూడియోస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఇట్ వాస్ జస్ట్ హ్యాంగింగ్ లైక్ దట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదో నాగేశ్వరరావు గారు సినిమాలు చేయటం అట్లా లైట్గా ఉండింది, చిన్న చిన్న సినిమాలు జరుగుతున్నాయి. దెన్ వెన్ చెన్నారెడ్డి గారు అండ్ ఎన్టీ రామారావు గారికి ఒక్క దెబ్బలో మార్చేశారు. ఐ వాజ్ దేర్ ఇన్ దోస్ ఎర్లీ మీటింగ్స్. అంటే ఆంధ్రాలో తీస్తే ఇంత ట్యాక్స్, తమిళనాడులో తీస్తే వేరే ట్యాక్స్, వేరే రాష్ట్రాల్లో తీస్తే వేరే ట్యాక్స్. ఆ ఒక్క ట్యాక్స్ డిఫరెన్స్ వల్ల ఇట్ బికేమ్ వెరీ వెరీ అన్వయబుల్ టు మేక్ ఫిల్మ్స్ ఇన్ తమిళనాడు. దెబ్బకి సినిమాలన్నీ ఇక్కడని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయినాక అది చాలామందికి ఇష్టం లేదు, మాకు ఇష్టం, ఎందుకంటే మేము ఇక్కడ స్టూడియోలు కట్టుకున్నాం, మా అందరికి ఇష్టం. చాలామందికి అక్కడ అస్సలు ఇష్టం లేదు. అంటే హైదరాబాదు తెలుగుతనం తక్కువ, హైదరాబాద్ ముస్లిం అండ్ హిందీ మాట్లాడాలా, తెలుగే ఉండదు అనేది కంప్లైంట్ ఒకటి. మేమందరం ఇల్లు కట్టుకొని మేమందరం అక్కడ హ్యాపీగా ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయటం ఏంటి? ఇట్స్ ఎందుకంటే ఒక మనిషి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు షిఫ్ట్ అవ్వాలంటే ఫైనాన్షియల్ ఇబ్బందే కాకుండా వాళ్ళ పిల్లల వాళ్ళ చదువులు చాలా లింక్ అయి ఉంటుంది. ఇదేంటి అని అన్నారు. సో ఏదో నడుస్తూ ఉండింది, షూటింగ్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కానీ అందరు అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఒక 67 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు వర్కర్స్ కోసం. ఇప్పుడు అది అక్కడ నానక్రామ్గూడ దగ్గర. ఆ మీటింగ్ జరిగే రోజు ఆ ల్యాండ్ ఇబ్బందుల దగ్గర తమిళనాడు వర్కర్స్కి ఆంధ్ర వర్కర్స్కి ఏదో గొడవైంది. ఏదో మాట పడిపోయి తమిళనాడు వర్కర్స్ మేము హైదరాబాద్కి రాము షూటింగ్లకి అని చెప్పేశారు. అక్కడ మమ్మల్ని కొట్టారో తన్నారో, మేము హైదరాబాద్కి రాము అన్నారు. అప్పుడు ఇక హైదరాబాద్లో షూటింగ్లు ఆగిపోయినాయి. హైదరాబాద్లో చేయకపోతే మేము అక్కడ చేయమని చెప్పి మేము చాలామంది గొడవ పెట్టుకున్నాం. ఒక 2 నెలలు ఐ వాజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఆ టైంలో. నేను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, భరద్వాజ్, పద్మాలయ కృష్ణ గారు, నాగార్జున, మేమందరం కూర్చొని మేము హైదరాబాద్ టీం, అక్కడ మెడ్రాస్ టీం, నెమ్మదిగా ఒక్కొక్కరిని అక్కడి నుంచి అందరినీ వేసుకుంటూ వచ్చి 2 months తర్వాత వీ మేడ్ ఇట్ నెసెసరీ ఫర్ ఎవ్రీబడి టు కమ్ టు హైదరాబాద్. అంటే ఎమోషనలైజ్ చేసేసి ఇష్యూని, అంటే తెలుగు సినిమా ఆంధ్రాలో తీరా ఈ టైప్లో హంగర్ స్ట్రైకులు చేసి ఈ చేసి బికాజ్ ఆల్ ఆఫ్ అస్ వాంటెడ్, న్యాయం ఇక్కడ ఉంది, వీ ఆల్ వాంటెడ్ తెలుగు సినిమా టు కమ్ హియర్. అండ్ అప్పుడు అందరూ ఫోర్స్ వచ్చారు.
నచ్చి అని వచ్చిన తర్వాత అందరం బాగా డెవలప్ అయిపోయాం. దెన్ సమ్ పీపుల్ గాట్ హర్ట్, దే వర్ వెరీ అప్సెట్. అంటే ఇట్ వాస్ అండ్ ఐ అండర్స్టాండ్ దేర్ కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. బట్ అది రావటం వల్ల ఆ చెన్నారెడ్డి గారు నాకు గుర్తు, ఆ రోజు ఆయన ఎవరో ఆఫీసర్స్ వచ్చి ఇంత ట్యాక్స్ ఇస్తే మనకు నష్టం, అంటే మీకు ఈ సినిమా ఇండస్ట్రీ వస్తే ఎంత లాభం మీకు తెలియదు అన్నారు. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్. ఈ జూబ్లీ హిల్స్లో ఏముండే కాదు కదా, మా పద్మాలయ స్టూడియో, మా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, నథింగ్ ఎల్స్. ఇప్పుడు అసలు చూడండి ఎట్లా అయిపోయిందని. అండ్ ఇట్ బికేమ్ అ బేస్ లైక్ దట్. ఇలా ఫర్ పీపుల్ అంటే నౌ మనమంతా తెలుగు, సో ఏపీ ఉండటం వల్ల ఇట్ వాజ్ నాట్ అ ప్రాబ్లం. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న అవసరానికి వీ డెఫినెట్లీ నీడ్ టు హ్యావ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద న్యూ ఆంధ్రప్రదేశ్. వై? బికాస్ వన్, సినిమా ఈజ్ అ మైగ్రేటరీ టైప్ ఆఫ్ బిజినెస్. అంటే మీరు ఇందాక అన్నారే పిల్లల్ని పేరెంట్స్ పంపిరని. నేను హైదరాబాద్కి వెళ్తున్నాను ఇండస్ట్రీ కంటే పంపిరు. ఇంతకుముందు అంటే కనీసం అక్కడ క్యాపిటల్ ఉండేదని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ శ్రీకాకుళంలోనూ అనంతపూర్లో ఉన్నవాళ్ళు ఏదో అమరావతికి వైజాగ్ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ పనులు అక్కడ ఉంటాయి కానీ ఇక్కడ ఉండవు. సో ఇట్ విల్ లూజ్ ఆపర్చునిటీ ఫర్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. అండ్ టుడే యూట్యూబ్ రావటం వల్ల, టెలివిజన్ రావటం వల్ల, మై పర్సనల్ విష్ అండ్ సజెషన్ ఇస్ somewhere, whether it is Vizag, whether it is wherever the government decides, we must have one more shooting opportunity there, and small size studios must come up in all the local areas. రానా కూడా చాలా బిజీగా ఉన్నారు షూటింగ్స్లో. విరాట్ పర్వం కావచ్చు, అరణ్య కావచ్చు, హిరణ్యకశిపు. ఏంటి ఈ మూవీస్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే బేసిక్లీ he's trying to do a different path. He wants to do films that can be remembered. He wants to do characters. So that's why he's chosen such films. ఒక ఫారెస్ట్లో ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్ అ ఫారెస్ట్, ఒక నక్సలైట్ లీడర్ ఒకటి. ఈచ్ వన్ ఈ ట్రైస్ టు డూ డిఫరెంట్ థింగ్స్. సో ఒక్కొక్కరికి ఒక పర్సనల్ టేస్ట్ అమ్మా. అంటే హీ డస్ నాట్ వాంట్ టు డూ ద స్టాండర్డ్ సాంగ్ అండ్ డాన్స్ అండ్ ఫైట్ కమర్షియల్ ఫిలిం. హీ వాంట్స్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ వైబుల్ చేస్తాడు. నేను వాటిలో ఇంటర్ఫియర్ కూడా అవను. ఏ క్యారెక్టర్ మీ దగ్గర తీసుకురారా డాడీ ఇట్లా ఉంది అని చెప్తారు, ఇలాంటి ఉందంటే చేస్తే చేసేయమంటారు. అంటే నేను వద్దన్నా కూడా చేస్తాడు కాబట్టి ఎందుకు మనం వద్దంటాం. తనకి నచ్చితే చేస్తాడమ్మా. వెదర్ ఇఫ్ హీ లైక్స్ ద స్క్రిప్ట్ అండ్ హీ లైక్స్ ద పీపుల్, హీ విల్ డూ ఇట్. సో ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యని నేను పెద్ద చెప్పను. ఇది వచ్చిందని చెప్తాను, నా ద్వారా వస్తే వచ్చిందని చెప్తాను అంతే. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ టూ మచ్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. ఒక సందర్భంలో నీకు యాక్టింగ్ రాదు అని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు సోఫార్ ఇప్పుడు వరకు ఏమనిపించింది మీకు? ఈజ్ డెఫినెట్లీ బెటర్, మచ్ బెటర్ దెన్ బిఫోర్. నాకు అన్నిటి మీద చాలా ఐ హ్యావ్ దట్ వెరీ దిస్ థింగ్, ఇంకా బాగా చేయొచ్చు కదా, ఇంకా బాగా చేయొచ్చు కదా అని ఉంటుంది. అప్పుడు నన్ను కూడా అడగొచ్చు, నువ్వు ఇంకా బాగా ప్రొడ్యూసర్ అవ్వచ్చు కదా, నువ్వు ఇంకా బెటర్ అవ్వచ్చు కదా అని అడగొచ్చు. సో ఇట్స్ యాజ్ అ పేరెంట్ యూ ఆల్వేస్ a scope sir. See, when there is a scope you try. అలాగే రానా కొద్ది రోజుల క్రితం తన పాండమిక్లో తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందిని, మీరు ఆయనకి ఇచ్చిన సపోర్ట్ని చాలా ఓపెన్ అప్ అయి షేర్ చేసుకున్నాడు ఎమోషనల్గా. ఏం చెప్తారు దాని మీద? See, ఇప్పుడు తను 2 times he's had problems with his health. One was the eye and now this thing. దాచిపెట్టేసేయచ్చు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. You can keep it like that. But మన సొసైటీలో many people are going through these things. Many people have these problems. One example from Rana that people can learn is, in spite of having any problem, you can come back to life and you can live life properly. So don't be discouraged with any of these things. దాంట్లో కుంగిపోకండి, పాజిటివ్గా ఉండండి, బాగా చేయగలగమనే ధైర్యంతో పనిచేయటం అనే దానికి దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంత పెద్ద సామ్రాజ్యం అనగానే ఒక పెద్ద అసెట్ మీకు, సురేష్ ప్రొడక్షన్స్ కానీ రామానాయుడు స్టూడియోస్. మీ తర్వాత రానా గారు యాక్టింగ్లోకి వెళ్ళారు, లైక్ వెంకటేష్ గారు. ఏంటి మీ తర్వాత వారసత్వం ఎవరికి? No, he is very though he is just not an actor. He is a producer. He is producing. ఇప్పుడు కొత్త ఛానల్ సౌత్ బే ఛానల్ అని ఒకటి పెట్టాడు, ఆల్టర్నేటివ్ కాంటెంట్ తయారు చేస్తున్నాడు. హీ ఈజ్ అ టెక్నాలజీ ఆంటర్ప్రెనర్. యాంటిల్ స్టూడియోస్ అని ఒకటి పెట్టారు. ఏసీకి అమర్ చిత్ర కథ కామిక్స్ చేశారు. హీ వాంట్స్ టు బిల్డ్ అ కంప్లీట్ మీడియా యూనివర్స్ విచ్ హీఈస్ డూయింగ్ బై హిమ్సెల్ఫ్. మాది మేము చేస్తున్నాం సురేష్ ప్రొడక్షన్స్గా, బట్ హీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద మీడియా అండ్ హీ హ్యాస్ దిస్ లెగసీ. డి రామానాయుడు పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది తనకు సాలిడ్గా ఉంది. సో హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. సో హీ హ్యాస్ అ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ.
మల్టీ ఫ్యాసెటెడ్ ఫెలో. యాక్టింగ్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఒకసారి నాకు అనిపిస్తుంది ఏంటి ఇన్ని చేస్తున్నాడు, యాక్టింగ్ చేయాలి కదా హ్యాపీగానే. బట్ ఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఆన్ దట్. అండ్ అభిరామ్ ఆయన కూడా త్వరలో హీరో కాబోతున్నారు, నటులు కాబోతున్నారు అనేది వచ్చింది. హీస్ ట్రయింగ్, హీల్ హ్యావ్ టు ట్రై, హీల్ హ్యావ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ బికమ్ అ హీరో. అంటే ఆడియన్స్ ఆర్ ద ఫైనల్ జడ్జెస్ అమ్మా. వీళ్ళు అవుతారు వీళ్ళు అవరని మనం ఎవరని చెప్పలేము. వాళ్ళు డిసైడ్ చేస్తారు వాడు బాగున్నాడా బాగాలేదా, ఆ కథ బాగుందా, ఈ అబ్బాయి బాగున్నాడా అది చేస్తారు. సో తను బాగా కృషి చేస్తే అవుతాడు. నేను ఫాదర్కి ఏ సపోర్ట్ ఇవ్వాలో ఐ విల్ ట్రై గివ్ హిమ్ దట్ సపోర్ట్. ఈ సందర్భంగా ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. నెపోటిజం బీయింగ్ ఏ జాయింట్ ప్రొడ్యూసర్ అందరినీ మీరు పుష్ చేయొచ్చు అందులో. వాట్స్ యువర్ టేక్? అంటే నెపోటిజం ఇస్ అ వెరీ న్యాచురల్ థింగ్ ఇన్ సొసైటీ. అన్ని బిజినెసెస్లో రిలేటివ్గా నెపోటిజం ఉంటుంది. అంటే ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుకు డాక్టర్ అయితే ఆయన హాస్పిటల్ రన్ చేస్తుంటే వాళ్ళ కొడుక్కి వచ్చి రన్ చేయమని చెప్తాడా చెప్పడా? హీ విల్ గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. ఆ కొడుకు మంచి డాక్టర్ అయితే ఆ హాస్పిటల్ బాగా రన్ అవుతుంది, ఆ కొడుకు పిచ్చి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. నెపోటిజము ఒక తండ్రిగా లైక్ ఐ సెడ్ ఇందాక, నాకు ప్రొడ్యూసర్గా ఒక రోల్ ఉంటుంది, తండ్రిగా ఒక రోల్ ఉంటుంది. నా కొడుక్కి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది, నేను అతనికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, 2 ఛాన్సులు ఇవ్వచ్చు. నా డబ్బు వాడు ఫెయిల్యూర్ అయితే నా డబ్బు పోతుంది, వాడు నాకు సక్సెస్ అయితే నాకు డబ్బు వస్తుంది. సో దట్స్ మై డ్యూటీ యాజ్ అ ఫాదర్ టు డూ. బట్ వాడు నా కొడుకు కాబట్టి సక్సెస్ అవ్వడు ఎప్పుడు. వాడు బాగా యాక్ట్ చేస్తేనే సక్సెస్ అవుతాడు, జనం చూస్తేనే సక్సెస్ అవుతాడు. నానికి మేమే బ్రేక్ ఇచ్చాం, నేను రామ్మోహన్ నానికి బ్రేక్ ఇచ్చాం, నేను రామ్మోహన్ ఇతనికి శోభన్కి బ్రేక్ ఇచ్చాం, రాజ్ తరుణ్కి బ్రేక్ ఇచ్చాం, రవిబాబు నేను అల్లరి నరేష్కి బ్రేక్ ఇచ్చాం. దిస్ నో నెపోటిజం దేర్. మా నాన్న రాజేష్కి బ్రేక్ ఇచ్చారు, రాజేష్ డింట్ మేక్ ఇట్ బట్ నరేష్ మేడ్ ఇట్. ఈవీవి సత్యనారాయణ గారు ఇద్దరితో మేము తీసిన సినిమాలు ఓపెనింగ్ ఫిల్మ్స్. మాకు ఈవీవి అంత ఇష్టం, కానీ రాజేష్ యావరేజ్గా అయిపోయాడు, అల్లరి నరేష్ సూపర్ స్టార్ అయిపోయాడు ఇన్ దిస్ జానర్. సో ఇస్ దేర్ నెపోటిజం దేర్? ఇఫ్ సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ నెపోటిజం, why will I make all these people heroes? And how many heroines we've made, how many directors we've given. See, in politics, sports and cinema మనకి నెపోటిజం ఎక్కువ కనపడుతుంది. స్పోర్ట్స్లో తప్పని వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ టాలెంట్ ఇస్ మెజర్డ్ అల్టిమేట్. అవును. In cinema also talent is measured. So there is a right for everybody to try and become what he wants. If he has a support system, he should use that support system. వై షుడ్ ఈ నాట్? ఇప్పుడు నేను చిరంజీవి గారి అబ్బాయిని చెప్పుకోకుండా అవ్వాలా? రూలా? అదేం రూల్ లేదు కదా. రైట్. ఇదే సందర్భంలో మరొక ప్రశ్న కూడా, అంటే సాధారణంగా హీరోయిన్స్ అడుగుతుంటాం ఈ మాట. బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, కాస్టింగ్ కోచ్కి సంబంధించి ప్రతిసారి ఆరోపణలు వస్తూ ఉంటాయి ఈ సినిమా ఇండస్ట్రీ మీద. మీ టేక్ ఏంటి దాని మీద? హ్యూమన్ బీయింగ్స్ ఉన్న నాళ్ళు దెర్ హెస్ బీన్ అన్ అబ్యూజ్ ఆఫ్ ద మేల్ రేస్ ఓవర్ ద ఫీమేల్ రేస్. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. They have always abused them. అంటే they tried to abuse them. ఒక దేశానికి ఇంకోటి వెళ్తే ఏం చేసేవాళ్ళు? వన్ యూ కాంకర్ అనదర్ కంట్రీ, యూ గో లూటీ చేస్తారు, అక్కడ అమ్మాయిలని నాశనం చేసేసి వస్తారు. దట్ హెస్ బీన్ మ్యాన్స్ డర్టీ బిహేవియర్. ఇప్పుడు ఇది లేదనేది ఇవాళ ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఎవరైనా వితౌట్ బీయింగ్ ఇన్ కాస్టింగ్ కౌచ్ పైకి రావాలన్నా కూడా దెర్ ఇస్ అ క్లీన్ ఆపర్చునిటీ టుడే. యూ క్యాన్ బికమ్ పర్ఫెక్ట్, గో టు ద టాప్ వితౌట్ గోయింగ్ త్రూ ద కాస్టింగ్ కౌచ్ ఈజ్ క్లియర్లీ దేర్ టుడే. దట్ మచ్ ఐ కెన్ డెఫినెట్లీ సే, because I have made so many films, I have given so many chances to so many heroines. Nobody ever had to go through that. But then it could happen, it might be happening. If somebody wants to choose the easier path for success, they might choose it. అంటే నాకు ఉద్యోగం, పోలీసులో ఉద్యోగం రావాలంటే లంచం తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందా, లేదు నా మెరిట్తో కూడా వస్తుందా? మెరిట్తో వస్తుంది, కొంచెం కష్టం అవ్వచ్చు. లంచాలు ఇస్తే ఈజీగా వస్తాయి. In this country, corruption is there.